హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు మినపప్పుతో గారెలు చేసి చూపిస్తానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మినపగారెలతో పాటుగా పల్లీలు నువ్వుల చట్నీని కూడా చేసి చూపిస్తానండి. టేస్ట్తో పాటు హెల్దీ కూడా. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చితే ఫాలో చేసి కుక్ చేయొచ్చండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా మినపప్పుని బాగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా పిండి అనేది గట్టిగా రుబ్బుకోండి. రుబ్బుకున్న పిండి అంతా కూడా ఇలా గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగే లోపుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి. కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. గల్లు ఉప్పు వేసానండి. గల్లు ఉప్పు వేస్తే అల్లం పచ్చిమిర్చి కూడా చాలా ఫాస్ట్గా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిన పేస్ట్ అంతా కూడా అలా రుబ్బుకుని పెట్టుకున్న మినప్పిండిలో వేసేసుకుందాం. ఇలా శుభ్రంగా తుడుచుకుని వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అలా వేసుకుందాం. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి. పిండిని ఇలా చేత్తో మొత్తం కూడా కలిపేసుకోవాలి. మనం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా పిండిలో వేసిన తర్వాత పిండి అనేది లూజుగా వస్తుందండి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా టిప్స్ చెప్తా అన్నాను కదా. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి, పొడి బియ్యపిండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. ఇవి రెండు బాగా మినప్పిండిలో కలిసే వరకు కలిపేసుకోండి. పిండి అనేది పల్చగా ఉన్నట్లయితే ఇంకా 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి అయినా యూజ్ చేసుకోండి. మనం వండిన తర్వాత 2-3 గంటల వరకు కూడా గారెలు అనేవి క్రిస్పీగానే వస్తాయండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి వేసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. గల్లు ఉప్పు వేసుకోండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బలు కొన్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. కొంచెంగా చింతపండు వేసుకోండి. చింతపండు అంతా కూడా ఓపెన్ చేసి ఎలా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. చట్నీని రెడీ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా గిన్నెలో వేసేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుని చట్నీలోకి కలిపేసుకోండి. ఇలా పల్లీలు, కొబ్బరి, నువ్వుల చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇంకా గారెల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా వాటర్ తీసుకోండి. చేతిని ఇలా వాటర్లో ఎప్పటికప్పుడు డిప్ చేసుకుంటూ పిండి ముద్దను చేతితో తీసుకోండి. మీకు గారెలు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని తీసుకోండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలైతే ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిని వెనక వైపు తిప్పుకొని దానికి కొంచెం వాటర్ని అప్లై చేసుకోండి. చేతికి కూడా వాటర్ అప్లై చేసుకుని మనకి కావలసిన సైజులో గారెను రెడీ చేసుకొని దానిపైన పెట్టుకొని ఇలా నేను చూపించే విధంగా ఆయిల్లో ఒక్కొక్కటి వెనక వైపు తిప్పుకొని వదులుకోండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. చేతులకు కాలుతుంది, ఆయిల్ కాలుతుందనే భయం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్తో ఇలా గారెలు ట్రై చేయండి. ఎక్కువగా డైలీ చేసుకునేవారు, ఎక్కువగా ప్రాసెస్ చేసుకునేవారు ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా చేత్తోనే వేసేసుకోండి. ఎలాంటి ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ యూజ్ చేయాల్సిన పని లేదు. క్లాత్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. టీ స్ట్రైనర్ కూడా అక్కర్లేకుండా చేత్తోనే ఇలా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా మనకు కావాల్సిన సైజులో ఆయిల్లో వేసుకోండి. గారెలు రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండే మినప్పిండి గారెలు రెడీ అయిపోతాయండి. ఆయిల్ పీల్చకుండా మిక్సీలో రుబ్బిన పిండి అయినా కూడా చాలా టేస్టీగా రావాలంటే బియ్యపిండి, శనగపిండి వేసి చూడండి. గారెల టేస్ట్తో పాటు ఎక్కువగా తిన్నా కూడా ఎలాంటి ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండదండి. ఇలా చేత్తోనే ఎప్పటికప్పుడే రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవటమే.
చాలా టేస్టీగా ఉండే మినప్పిండి గారెలు రెడీ అయిపోయాయి. అంతేకాకుండా పల్లీలు కొబ్బరి నువ్వుల చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా రెండు కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.